నిరంతరం దేవుని సువార్త వర్తమానం ప్రసారం. ప్రత్యక్షత మీ నిబంధన టీవీ ఛానల్లో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభువు వారు సిలువలో పలికినటువంటి ఆ మూడో మాటను మనము ధ్యానం చేసుకుందామండి. చూద్దాము. యోహాను సువార్త 18వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువు వారి శిష్యులో ఒకడైనటువంటి యోహాను గారితో, అలాగే యేసు ప్రభువు వారి తల్లి అయినటువంటి మరియ గారితో అంటున్నాడు కదా, అమ్మా ఇదిగో నీ కుమారుడని మరియతో చెప్తున్నాడు. అలాగే యోహానుతో కూడా అంటున్నాడు కదా, ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభువు వారు అక్కడ మరి చెప్తున్నట్లుగా యోహాను సువార్త 19:26 వచనాల్లో రాయబడుతూ వచ్చింది. కనుకని ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారిలో ఉన్నటువంటి గుణ లక్షణం ఏంటంటే ఆయన బాధ్యత కలిగిన వాడు. ఆయన గమనించాలి, తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగిన వాడు. ప్రభువు నామమును బట్టి చూడండి సహోదరులారా, అక్కడ పౌలు గారు అంటాడు, ప్రభువు నామమును బట్టి మరి తల్లిదండ్రుల విషయంలో విధేయత కలిగి ఉండు అని అక్కడ ఎఫెసీ రాసిన పత్రికలో చెప్తున్న రీతిగా యేసు ప్రభువు వారిలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణం ఏంటంటే ఆయన మానవుడుగా చనిపోతాడు అని తెలిసి తన తల్లిని విడిచిపెట్టకుండా ఆ తల్లి విషయంలో అంత శ్రమ అనుభవిస్తూ కూడా బాధ్యత తీసుకొని తల్లి విషయంలో విధేయత కలిగి ఆయన మరొక తనకు ప్రియమైనటువంటి శిష్యుడికి అంటే యోహాను గారికి తన తల్లిని అప్పగించినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కనుకని ఈనాడు నా జీవితంలో కావాల్సింది ఏంటంటే యేసు ప్రభువు వారు తల్లిదండ్రులను గణపరిచిన వాడుగా ఉన్నాడు. నా జీవితంలో కావాల్సినదే, ఆయన విడిచేడిన మాదిరికరమైన జీవితం అదే. ఈ రోజు నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు నిర్లక్ష్యముగా ఉన్నావేమో, లేదంటే వారిని విడిచిపెట్టి దూరంగా ఉన్నావేమో, జాగ్రత్త. యేసు ప్రభువు వారైతే ఆయన అంత శ్రమ పడుతూ సిలువలో భయంకరమైనటువంటి శోభను అనుభవిస్తూ ఆయన చేసిన పని ఏంటంటే అంత శ్రమలో కూడా తల్లి విషయంలో బాధ్యత తీసుకొని విధేయత కలిగి ఆ తల్లిని ఒంటరిగా విడిచిపెట్టకుండా మరొక తన యొక్క శిష్యుడికి, ప్రియమైన శిష్యుడికి తన బాధ్యత అప్పగించిన వాడు ఉన్నాడు. ఈ రోజు నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఏ బాధ్యత కలిగి ఉన్నావు గమనించాలి. నేను క్రైస్తవుడిని, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను అని నువ్వు చెప్తున్నావు, కానీ తల్లిదండ్రుల విషయంలో యేసు ప్రభువు వారికి మాదిరికరంగా జీవించగలుగుతున్నామా? ఆయన చూపించాడు ఆ మాదిరికరమైన జీవితం. ఆయన అన్నాడు కదా, ఇదిగో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నువ్వు గణపరచబడాలి అంటే తల్లిదండ్రుల విషయంలో నీవు విధేయత కలిగి వారిని గణపరచాలి. ఒకటి గమనించాలి, తల్లిదండ్రుల్ని గణపరచాలి అని అంటే వారిని సన్మానించాలంటే భూదండలు వేయాలండి, శాలువాలు కప్పాలండి అని నువ్వు అనుకుంటున్నావేమో. అయ్యేం అక్కర్లేదండి, అయ్యేం అవసరం లేదు. వారిని గణపరిచేదెలాగంటే నీ ప్రవర్తన ద్వారా, నీ మాట తీరు ద్వారా, వాటిని నువ్వు విడిచిపెట్టకుండా చూసే తీరును బట్టి వారు గణపరచబడతారు. అప్పుడు యేసు ప్రభువు వారు విడిచిన మాదిరికరమైన జీవితంలో నీవు నేను కూడా ఉండడానికి అర్హత కలిగిన వారు ఉంటాము. ఈ రీతిగా నా జీవితంలో కొనసాగుటకు దేవుడు సహాయం చేయను గాక. మూడవ మాట ఆయన అన్నది, ఆయన ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మూడవ మాట విషయంలో బాధ్యత కలిగిన వారు ఉన్నాడు. నీవు నేను కూడా అటువంటి బాధ్యత కలిగి ఉందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.